వ్యూవర్స్ నమస్తే, వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. ఈ రోజు న్యాచురల్ బ్యూటీలో నేను మీకు వెయిట్ లాస్ కి సంబంధించినటువంటి ఒక ఈజీ అండ్ సింపుల్ డ్రింక్ చూపించబోతున్నాను. అండ్ ఇది డెఫినెట్లీ మీకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు, లేదంటే కనుక ఈవినింగ్ టైంలో కానీ, లేకపోతే మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కానీ, అంటే ఒక టైం అనేది మీరు ఫిక్స్ చేసుకుని ఆ టైంలోనే ప్రతిరోజు రెగ్యులర్గా తీసుకుంటే డెఫినెట్లీ వెయిట్ లాస్ అవుతారు. అండ్ అదే విధంగా మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది కూడా కంట్రోల్లో ఉంటుంది. మల్టీపర్పస్ మనకి ఈ జ్యూస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కాన్స్టిపేషన్ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయి, అంటే మలబద్ధకం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాబ్లం కూడా ఈ జ్యూస్ వల్ల కంట్రోల్ అవుతుంది. అండ్ బాడీ టెంపరేచర్ కూడా బ్యాలెన్సింగ్ గా మెయింటైన్ అవుతుంది. అండ్ మల్టీపర్పస్ రెగ్యులర్ గా ఈ జ్యూస్ తీసుకోవటం వల్ల ఎలాంటి శరీర తత్వం వారికైనా కూడా చక్కటి బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది. పర్టికులర్ గా మనకి సీజనల్ గా వచ్చేటటువంటి కాఫ్, కోల్డ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి సీజనల్ గా కూడా రాకుండా ఉంటాయి ఈ జ్యూస్ ని రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల. దిస్ ఇస్ నాట్ ఏ జ్యూస్ అని కాదు, చెప్పాలంటే ఇది ఒక హెల్త్ డ్రింక్ అని చెప్పొచ్చు. సో ఈ హెల్త్ డ్రింక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మనం చూసేద్దాం. సో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి డ్రింక్ మీకు వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మెటబాలిజంని ఇంక్రీజ్ చేసి అండ్ దాంతోపాటు మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఒక చక్కటి బ్లడ్ ప్యూరిఫైయర్గా కూడా ఈ డ్రింక్ అనేది బాగా యూజ్ అవుతుంది. మరి దీనికోసం, ఈ వెయిట్ లాస్ డ్రింక్ కోసం మనకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ ఇది వచ్చేసి వాము కావాలి. వాము మీరు అందరికీ తెలిసిందే కదా, మనకి అజీర్ణానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటాయి, అంటే డైజెషన్ సిస్టమ్కి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా వాము తీసుకుంటే మనకి చాలా ఈజీగా కంట్రోల్ అయిపోతాయి. అండ్ రెగ్యులర్గా వాము తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ నెక్స్ట్ నేను యూజ్ చేస్తున్నాను ఇందులో జీలకర్ర. సో జీలకర్రని మనము క్యూమిన్ సీడ్స్ అని పిలుస్తాం కదా, వంటల్లో మనం జీలకర్రని వాడుతూనే ఉంటాము. ఇది మనకి చాలా మంచిది. సో అండ్ జీలకర్ర తీసుకున్నాము. నెక్స్ట్ అదేవిధంగా సోంపు మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది యాక్చువల్గా స్వీట్ సోంపు. ఇది కాకుండా మనకి జీలకర్రలానే ఉండే సోంపు అయినా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం టేస్టింగ్ కోసం కావాలంటే స్వీట్ సోంపు అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ షుగర్ ఉండేటటువంటి వాళ్ళు అయితే కనుక ఈ స్వీట్ సోంపు కాకుండా నార్మల్ సోంపుని యూజ్ చేసుకోండి. సో సోంపు అండ్ అదేవిధంగా మనకి ఇది వచ్చేసి వాము అండ్ దాంతోపాటు జీలకర్ర. సో మూడు కూడా ఒకటేలాగా దగ్గరగా ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్. మీరు ఒక బండ గుర్తు పెట్టుకోవచ్చు. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి మనము. వాము ఒక 2 స్పూన్స్, అదేవిధంగా సోంపు ఒక 2 స్పూన్స్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ దాంతోపాటు జీలకర్ర ఒక 2 స్పూన్స్. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసాను నేను. అండ్ ఇప్పుడు దీనిని ఒక పౌడర్ ఫామ్లో చక్కగా నేను మిక్సీ చేస్తున్నాను. సో నేను దీన్ని చక్కగా ఒక పౌడర్ ఫామ్లో మిక్సీ చేసేస్తాను. వావ్, చక్కటి అరోమా వస్తుంది. అంటే ఒక వాము, జీలకర్ర ఇవన్నీ కూడా స్మెల్ చాలా బాగుంటుంది. అసలు ఒక మంచి ఫీలింగ్ ఉంది ఈ స్మెల్. మీరు కూడా దీన్ని ప్రిపేర్ చేస్తే మీకు తెలుస్తుంది, అంటే ఇప్పుడు నాకు ఎలాంటి ఫీల్ బాగుంది అనేది. అండ్ అదేవిధంగా 5 నిమిషాలు కూడా పట్టదు దీనికి. అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీ, ఒక్కొక్క స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ తయారు చేసుకోవటానికి. ఇంట్లో వాము ఉంటుంది, జీలకర్ర ఉంటుంది, సోంపు కూడా ఆల్మోస్ట్ అందరి ఇళ్లలోనూ ఉంటుంది. ఇలా ఈ పౌడర్ అనేది రెడీ అయిపోయింది. నేను దీన్ని ఒక డబ్బాలోకి తీసి పెట్టుకుంటాను. సో ఇలా నాకు ఇంట్లో ఉన్న ఒక సింపుల్ డబ్బాలోకి చక్కగా కడిగి నీట్గా ఉన్న డబ్బాలోకి వేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇలా ఒక డబ్బాలోకి తీసుకున్నాను కదా, దీన్ని ఈ విధంగా మూత పెట్టేసి ఒక పక్కగా పెట్టేసుకుంటే మనకి 1 మంత్ అయినా కూడా నిలువ ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హెల్త్ డ్రింక్ ప్రిపరేషన్ చూపిస్తాను. అండ్ హెల్త్ డ్రింక్ ప్రిపరేషన్ కోసం ముందుగా మనం ఈ పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా హెల్త్ డ్రింక్ని రెడీ చేసుకోవచ్చు. దీనికోసం మనకు ఒక చిన్న కాఫీ బౌల్ కావాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాం కదా, అండ్ ఒక స్పూన్ ఈ జీలకర్ర అండ్ అలాగే వాము ఇంకా సోంపు గింజలు కలిపినటువంటి పౌడర్ని నేను ఒక స్పూన్ వేసాను బౌల్లో. అండ్ ఒక కాఫీ గ్లాస్తో నీళ్లు కూడా ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు ఈ మిశ్రమం ఏదైతే ఉందో దీన్ని స్టవ్ పైన పెట్టి బాగా మరిగించాలి. ఈ యొక్క పౌడర్లో ఉండేటటువంటి సారం అంతా కూడా ఈ వాటర్లోకి దిగే విధంగా మరిగించాలి. అయితే దీనికి 4-5 నిమిషాల సమయం సరిపోతుంది మనకి. సో ఫుల్గా మనకి మరిగిపోతే మనకి తెలుస్తుంది. అండ్ ఇప్పుడు నేను దీన్ని మరిగిస్తాను. సో మన హెల్త్ డ్రింక్ అనేది రెడీ అయిపోయింది. అండ్ నేను స్టవ్ పై నుంచి దించాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని అంటే, ఒక గ్లాస్ తీసుకొని ఇలా వడగట్టేయాలి. ఈ పౌడర్ మొత్తం, అంటే మనం ఆల్రెడీ పౌడర్ చేసాం కదా, అది మొత్తం ఇందులోకి వచ్చేస్తుంది.
సో ఇప్పుడు ఈ హెల్త్ డ్రింక్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అని అంటే ఇలా వేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి. ప్రతిరోజు నైట్ పడుకునే ముందు బెడ్ టైంలో కానీ అండ్ లేదంటే కనుక బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు బ్రేక్ఫాస్ట్కి కానీ తీసుకోవచ్చు. ఇది ప్రతిరోజు తీసుకోవచ్చు మీకు. అయితే కొంతమందికి జీలకర్ర వేడి చేస్తుంది ఇలాంటి కొన్ని సందేహాలు ఉంటాయి. అలాంటప్పుడు ఆల్టర్నేట్ డేస్లో తీసుకోండి. అండ్ మీరు దీన్ని తీసుకున్నప్పుడు ఏమైనా చేంజెస్ గమనించినట్టయితే కొంచెం డ్యూరేషన్ ఇస్తూ తీసుకోండి. బట్ ఎనీవే ఇదైతే మీకు మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, కాన్స్టిపేషన్ కంట్రోల్ చేస్తూ వెయిట్ లాస్ని కూడా ఇస్తుంది అండ్ డెఫినెట్లీ ఇంచ్ లాస్ కూడా అవుతారు. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఎక్కువ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ నైట్ టైం తీసుకుంటే మార్నింగ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అండ్ థ్రోట్ ఇలాంటి ప్రాబ్లమ్స్కి కూడా పనిచేస్తుంది. ఈ విధంగా తీసుకుంటే మీకు ఈ డ్రింక్ అనేది మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. సో చూసారు కదా, మరి ఈ హెల్త్ డ్రింక్ని రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకొని మీరు తీసుకుంటే చక్కటి వెయిట్ లాస్ అనేది మీకు తెలుస్తుంది. అండ్ అదేవిధంగా మీ స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది, చక్కటి డిటాక్సిఫికేషన్ ఉంటుంది అండ్ మల్టీపర్పస్ మీకు ఈ వెయిట్ లాస్ డ్రింక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని రెగ్యులర్గా తీసుకొని అట్లీస్ట్ ఏదైనా మీరు ట్రై చేయాలి అని అంటే మినిమం 30 to 40 days లేదంటే 40 to 60 days అయితే ప్రాపర్ కరెక్ట్గా ఉంటుంది. సో ఈ వెయిట్ లాస్ డ్రింక్ని మీరు 40 days నుంచి 60 days వరకు రెగ్యులర్గా అంటే మినిమం 40 days మ్యాక్సిమం 60 days తీసుకున్న తర్వాతనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో రెగ్యులర్గా దీన్ని ట్రై చేయండి మీరు యూజ్ చేసి. అప్పుడు రోజు తీసుకున్న తర్వాత చేంజెస్ ఎలా ఉన్నాయని చెప్పండి మీరు. సో ఇది ఎటువంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తీసుకోవటం వల్ల మనకి. సో మరి దీన్ని ట్రై చేస్తారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియచేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.